దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియ సంగమకు ప్రేమ వందనాలు. కొంత సమయము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. జకర్యా 8వ అధ్యాయము 14-15. సైన్యమునకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలసక నేను మీకు కీడు చేయు ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయు ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుని సహాయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు ఆరాధనలో నువ్వు క్రమముగా జరిపించావు, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఇప్పుడు మీ వాక్యమును చదువుకొని ఉన్నాం. ఈ వాక్యమును మా నిమిత్తము మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ వాక్యములోని ఆత్మీయ మర్మాలను మీరు మాకు బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాం. మనుషుడు మాట్లాడటం వలన ఏమాత్రము ప్రయోజనము లేదు కానీ ప్రభు, జీవాధిపతి అయిన నీవు నీ జీవము మాటలతో మమ్మల్ని తెప్పరిల చేయుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చేరి వచ్చిన ప్రియ సంగమును బట్టి మీకు వందనములు స్తోత్రములనైనా. సంగమును దీవించి ఆశీర్వదించండి. సంగమునకు అవసరమైనట్లు పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు కలుగులాగున నీవే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన మీ దాసుడిని నీ పరిశుద్ధాత్మతో నింపి నీ నోటి బొరగా వాడుకొని నీవే మహిమ ఘనత ప్రభావం పొందుదురని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ సైన్యమునకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ చలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయు ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఇక్కడ ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే భయపడకుడి. ఇక్కడ సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా అని సెలవిస్తున్నాడు. మీ పితరులు నాకు కోపము పుట్టింపగా. మన పితరులు ఏం చేశారు? కోపము పుట్టించారు. వారు దయచలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు, అంటే మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి విరోధమైన కార్యములు చేసి వారు ఐగుప్త బానిసత్వంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు వారి మొర విని వారి కష్టమును చూసి ఆయన బాహుబలముతో వారిని విడిపించాడు. ఆయన ఐగుప్త దేశానికి 10 సూచనలు చేసి 10 తీర్పులు ప్రకటించి ఆయనని విడిపించి ఆయన ఎర్ర సముద్రమును దాటించి ఆ కనాను దేశంలో ప్రవేశపెట్టినప్పుడు వారు దేవుడిచ్చిన ఆజ్ఞను వారు అతిక్రమించారు. వారు దేవునికి విరోధముగా, అలాగే దేవుని సేవకులకు విరోధముగా వారు పాపం చేసినప్పుడు వారు అరణ్యములో నశించిపోయారు. మనము చాలామంది నశించిపోయారు. మనం ఆ సంగతులన్నీ మనము ఎరుగుదుము. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మరి మీ పితరులు చేసిన
నాకు పుట్టించిన కోపమును మీ మీదకు రప్పించకుండా ఈ కాలమును మీకు యెరూషలేమునకు యోధాకును మీకు నేను మేలు చేస్తాను, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించున్నాను అని మీరు భయపడకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే యెరూషలేము పట్టణమును అక్కడ ఉన్న ప్రజలు యోధాను ఇశ్రాయేలు ప్రజలను ఆయన అన్యజనులకు చెరగా పంపించాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు కనుక. అలాగా 70 సంవత్సరాలు వాడిని అన్యరాజులు ఏలుబడి చేశారు. అప్పుడు మరి ఎప్పుడైతే మన దానియేలు నెహెమ్యా మళ్ళీ మొరపెట్టారు, వారిని మళ్ళీ ఆ దేశమునకు రప్పించాడు. అవన్నీ మనము చూస్తాము గ్రంథములో, ఎజ్రా గ్రంథములో. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే భయపడకుడి, దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు, భయపడకుడి. మనము విశ్వాసులముగా అనేక విషయాల్లో మనము భయపడుతూ ఉంటాము. మన కుటుంబాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ విశ్వాసి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఆయన చిత్తము లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మనకి ఏమీ జరగదు. ఏ విషయంలో కూడా దేవుని ప్రణాళిక మన పట్ల ఉండుతూ గనక మనం దేని విషయంలో కూడా భయపడకూడదని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము చూసినట్లయితే మన పితరులు కొంతమంది కొన్ని విషయాల్లో భయపడ్డారు. అయితే దేవుడు వారిని దర్శించి వారికి ఎలాగా వారిని ఆశీర్వదించాడు, వారిని ఎలాగా ఆత్మీయంగా బలపరిచాడో కొంతమందిని మనము భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం చూసినట్లయితే దేవుడి ఉద్దేశాలు మన పట్ల వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. అయితే మనము దేవుని దృష్టిలో మంచివారిమి యోగ్యత లేకపోయినప్పటికీ కేవలము ఆయన కృప ద్వారాగా మనల్ని ఆయన ప్రేమిస్తాడు. అలాగే మన కొరకు ఆయన మన పాప దోష శిక్ష యావత్తును ఆయన భరించి మనకి రక్షణను సిద్ధపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము కనపడతాడు, విశ్వాసకు తండ్రి. ఇక్కడ 15వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇవి జరిగిన తరువాత, ఇక్కడ ఇది జరుగున తరువాత అంటే కొన్ని విషయాలు అక్కడ జరిగినాయి. అబ్రహాము విగ్రహాలు పూజించే వ్యక్తిగా, అలాగే దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహామును దర్శిస్తాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువు యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన కనాను దేశమునకు వెళ్ళి అక్కడ నివసించాడు. అవన్నీ మనము 12వ అధ్యాయం మనం చూస్తాం. అయితే ఇది జరిగిన తర్వాత అక్కడి నుంచి కొన్ని విషయాలు జరిగినాయి. లోతు కూడా వెంబడించాడు. ఆ లోతు వచ్చేసి శత్రు రాజులు ఆ గోధుమ రాజును రాజుతో పాటు వాళ్ళందరినీ శత్రు సైన్యం తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము వారిని ఓడించి లోతుతో పాటు తనకు కలిగినదంతా మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఇవి జరిగిన తర్వాత అది దాని విషయం. అయితే ఇక్కడ యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై దర్శనమందు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెమును, నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అయితే అబ్రహాం అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడినే, దమస్కు ఎలీమెజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని అబ్రహాము భయపడుతున్నాడు. అంటే సంతానం లేదు అబ్రహాముకి. అబ్రహాము చాలా ధనవంతుడు. అలాగే 318 మంది అలవరిసిన పనివారు అబ్రహాము ఇంట్లో ఉన్నారు. అలాంటి అబ్రహాముకి సంతానం లేదు.
అబ్రహాము సంతానం లేనప్పుడు తన ఇంటి పనివాడే తన ఆస్తి ఖర్చు అవుతాడని భయపడుతున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరచూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగా అగునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే అబ్రహామును దర్శించి, నీ గర్భవాసమున కుమారుడు పుడతాడని చెప్పి, తగిన కాలమందు దేవుడు దర్శించి చారాకు కుమారుడు అనుగ్రహించాడు. అబ్రహాముకు 100 ప్రాయములో కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా, ఇసాకును ఇచ్చడం ద్వారా వారు కుటుంబంలో నవ్వును కలుగు చేశాడు. ఇసాక్ అనే మాటకు నవ్వు అర్థం. అబ్రహాము ఎంతో ధనవంతుడుగా ఉన్నాడు, కానీ సంతానం లేనందువల్ల ఎంతో భయపడ్డాడు. కానీ దేవుడు అబ్రహామును దర్శించి వాగ్దానం చేశాడు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడని సెలవిచ్చాడు. అన్న మాట ప్రకారము దేవుడు దర్శించి అబ్రహామును వారసుడుగా చేశాడు. అలాగే అబ్రహాము అది నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 6వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి అంత ఆధిక్యము ప్రభువు ఇచ్చాడు. మనం మత్తయి సువార్తలో చూపించినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. అబ్రహాము కుమారుడుగా మన ప్రభు ఉండటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము ఎవరు? ఆయన మోగ విగ్రహాలను చేసి అమ్మే వ్యక్తి, దేవుడు లేని ప్రజ, అలాంటి నది అద్దర్న నివసిస్తున్న ఆ అబ్రహాముని దేవుని సుత్తమ చొప్పున దర్శించి అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. అందువల్ల ఏంటంటే మనము భయపడే వారిగా ఉండకూడదు. అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని ఎందుకు దీవించడు అని మనం ధైర్యం కలిగి ఉండాలి. మరి ఇంకొక భక్తుడిని మనం చూద్దాము, మనం దాటిపోదాం. మనం చూసినట్లయితే ఆది కాండంలోనే 31వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు కనపడతాడు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయ్యుండినని యాకోబుతో చెప్పగా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు జీవితం అంతా మనకు తెలుసు, అందరం ఎరుగున్నాం. తన తండ్రిని మోసం చేశాడు, అలాగే తన అన్నని మోసం చేశాడు, భయపడి పారిపోయాడు తన మామ అయిన లాబాను దగ్గరికి. అక్కడ కొలువు చేశాడు. లేయా కొరకు 7 సంవత్సరాలు చేశాడు, రాహేలు కొరకు 7 సంవత్సరాలు చేశాడు, లాబాను మంద కొరకు 7 సంవత్సరాలు, 21 దాదాపు 20 సంవత్సరాలు ఆయనకి కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత ఎంతో వర్షానికి, మంచుకి ఎంతో ఆరోగ్యం దెబ్బతిని, ఎంతో కృషించి, ఎంతో కష్టాలు నష్టాలు పడి, ఎంతో బాధపడుతూ ఉంటే తన జీతము 10 సార్లు మార్చాడు లాబాను. అలాగే యాకోబును బట్టి దేవుడు లాబాను దీవించి ఆశీర్వదించాడు. కానీ యాకోబు కృషించిపోతున్నాడు, కానీ లాబాను ఇంకా లాభపడుతూ ఉన్నాడు. అందుకే యాకోబు, నన్ను నా దేశానికి పంపించి వేసేయి, నా భార్యలను నా కుమారులు నాకు అప్పగించంటే, అప్పుడు నీకేమి కావాలి చెప్పు, నేను నీ వలన నేను లాభం పొందాను, నీ వలన యెహోవా నన్ను ఆశీర్వదించాడని యాకోబుతో చెప్పి, యాకోబును మళ్ళీ మంద కాసేటప్పుడు మరి యాకోబు దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున మంద పెంచుకొని మంద ఇంకా వృద్ధిలోకి వచ్చి, అలాగే లాబాను మంద తగ్గిపోతుంది, యాకోబు మంద ఎక్కువగా బలీయమైనగా ఆ గొర్రెలు మేకలు ఉన్నప్పుడు వారు మనస్సు, లాబాను కుమారులు వారందరూ మనకున్న ఆస్తి అంతా యాకోబు తీసుకుంటున్నాడని, వాళ్ళ ముఖము నిన్న మొన్నటి ఉన్నట్టు లేదని వారు యాకోబు గ్రహించినప్పుడు వారు ఏమి చేస్తారో భయపడుతున్నారన్నప్పుడు అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పగా, దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. అలాగే యాకోబు ఆశీర్వదించాడు దేవుడు. యాకోబు మోసగాడే, మనందరికీ తెలిసిన విషయాలే. కానీ యాకోబుని దేవుడు కోరుకున్నాడు. యాకోబుకి ఇచ్చిన సంతానమును 12 మంది సంతానమును ఇశ్రాయేలుకు గోత్రకర్తలుగా ఏర్పాటు చేశాడు. అంతగా యాకోబుని ఆశీర్వదించడానికి యాకోబు దేవుడి చిత్తంలో ఉన్నాడు. అక్కడే మనం చూసినట్లయితే ఆయన యాకోబును కోరుకున్నాడు, యోసేపును ద్వేషించాడని వాక్యం ఉన్నది. ఇప్పుడు ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. అందుకే ఇక్కడ దేవాతి దేవుడు యాకోబు విషయంలో ఎంతో బాధపడుతూ ఎంతో భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి యాకోబును మళ్ళీ తన తండ్రి ఇంటి వారి దగ్గరికి, తన స్వదేశానికి నడిపించి ఎంతో ఆశీర్వదించినట్టుగా మనము చూస్తాం వాక్యంలో. అలాగే మనం చూసినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయంలోనే ఇంకొక భక్తుడు మనకు కనపడతాడు. యోసేపు మనం చూసినట్లయితే 40వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం అందరము ఎరిగిన వారిని చాలామంది చెప్పారు, మనందరం విన్నాము, చదువుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో మనము ఇక్కడ కొంత భయపడినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. యోసేపు చేయని నారానికి జైలు పాలై చెరసాలకు వెళ్ళాడు. అయితే అక్కడ పానదాయకుడు అధిపతి, అలాగే భక్షరాయకు అధిపతి అదే జైల్లో ఉన్నప్పుడు వారికి వచ్చిన కలను కలభావనం చెప్పి వారిని మళ్ళీ వారికి ఏదైతే యోసేపు చెప్పాడో ఆ ప్రకారముగా జరిగినప్పుడు, నీకు మేలు కలిగినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసి ఫరోతో మాట్లాడి నన్ను ఈ చెరసాల నుంచి బయటికి రప్పించు, నేను ఇక్కడికి వచ్చినది మొదలు నేనే నేరము చేయలేదంటాడు. కానీ వారు మనుషులు మర్చిపోయారు. మానవులు మేలు చేసిన వారికి వారు మళ్ళీ మేలు చేద్దామని ఆలోచన లేకుండా వారిద్దరూ ఆ పానదాయక అధిపతి మర్చిపోయాడు. అలాగా మాట్లాడినప్పుడు మరి దేవాది దేవుడు మళ్ళీ ఫరోకు కల రప్పించి యోసేపును చెరసాల నుంచి బయటికి రప్పించి, నీవు కలను కలభావమును చెప్పగలవాడు అని నేనున్నానని చెప్పినప్పుడు యోసేపు దేవుడు నీకు క్షేమం కలిగిన ఆ సమాచారం నీకు అందిస్తాడని తన్ను తాను తగ్గించుకొని ఆ కలను కలభావమును చెప్పి ఫరోను వారందరినీ వారు సంతోషపరిచినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఫరో ఆ ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. మనము ఇదే విషయంలో భయపడినప్పటికీ దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి. యోసేపు జీవితంలో ఫరో దగ్గరికి వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అయితే ఇంకా 80 సంవత్సరాలు ఆయన ఫరో దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. యోసేపు జీవించిన కాలమంతా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక్క రోజులో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చెరసాల నుంచి బయటకు వచ్చాడు, ఆ కలను కలభావం చెప్పాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అవన్నీ మనము ఈ ఆది కాండంలో మనం చూడవచ్చు. అయితే 41వ అధ్యాయంలో అలాగే మనము నిర్గమాకాండంలో ఇంకొక భక్తుడిని మనం చూస్తాము. నిర్గమాకాండం మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, ఫరో ఆ సంగతి విని మోషేకు సంపసూచను గాని మోషే ఫరో ఎద్దటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో పోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇక్కడ నిర్గమాకాండంలో మోషేను గురించి మనం చదివాం. ఇక్కడ మోషే ఆ ఐగుప్త దేశంలో సకల విద్యా ప్రావీణుడు,
అలాగే తన స్వజనులను చూడటానికి వెళ్ళినప్పుడు వారిద్దరూ గొడవ పడుతూ ఉంటే వారికి ఒక ఐగుప్తుడిని అలాగే ఒక హెబ్రీయుణ్ణి ఐగుప్తుడు కొట్టినప్పుడు అక్కడ వాళ్ళిద్దరికీ సమాధాన పరచకపోతే అక్కడ మోషే కొంత వారికి హాని చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇద్దరు సహోదరులు వారిద్దరు పోట్లాడుకుంటే, సహోదరులరా ఎందుకు పోట్లాడుకుంటే వారు నీవు మా మీద తీర్పరిగా నిన్ను పెట్టినవాడు, మా మీద అధికారుగా ఉన్నప్పుడు నిన్న ఆ ఐగుప్తుడిని చంపినట్టు మమ్మను చంపాలని అనుకుంటావా? మోషే ఆ సంగతి విని పారిపోయాడు. ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడని. ఐగుప్తులో సకల విద్య ప్రావీణుడైన ఆ మోషే ఆయన జ్ఞానము ఒక మనిషిని చంపడానికి ఉపయోగపడింది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుడు దర్శించి ఆ హోరేబు పర్వతంలో ఆ దేవుని పర్వతంలో దేవుడు పొదలో ఉన్న దేవుని కటాక్షము ఎప్పుడైతే మోషే మీదకు వచ్చిందో, మోషే మోషే అని పిలిచి అని చిత్తము ప్రభు అన్నప్పుడు, నీవున్న స్థలము పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు విడుమన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నీవు నాకు సాధనముగా ఉండాలి, నేను నిన్ను ఫరో యొద్దకు పంచుతానని మోషేతో దేవుడు మాట్లాడి మోషే ద్వారాగా ఆ ఐగుప్త బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు ఉన్న ఆ బానిస బ్రతుకుల్ని వాడు అయినా నడిపించాడు. ఎంతో భయపడ్డాడు, కానీ దేవుడు దర్శించాడు, మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారాగా ఎన్ని చేశాడో మనము చూస్తాము. ఎన్ని మన జ్ఞానము, మన యోగ్యత, మన అర్హత ఏమాత్రమో దేవుని సన్నిధిలో పనికిరాదు. దేవుని కృప, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది. అది మనము గుర్తెరగాలి. ఇక్కడ మనం చూసిన భక్తులందరూ వారి యోగ్యత అర్హత ఏమాత్రమో లేదు, కానీ దేవుని సంకల్పము. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయాధిపతి గ్రంథంలో మరి ఒక భక్తుడిని మనం చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, గిద్యోను చిత్తమున్న 12వ వచనం, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ గిద్యోను మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి చూసినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారికి మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చు గనుక వారు మిద్యానులు ఎదుట నిలువలేక కొండల్లోనూ వాగుల్లోనూ దుర్గముల్లోనూ వారు సిద్ధపరుచుకొండ్రి. ఈ మిద్యానీయులకు భయపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగే వీరు పంట వేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ మిద్యానీయులు వారు పశువులతోటి, వారు గుర్రములతోటి, వాడి గాడిదలతోటి, వాడి మందతోటి వచ్చి ఇక్కడ గుర్రారములు వేసుకొని వీరు పంటనంతా వారే మేపు వాళ్ళకి ఏమీ మిగల్చకుండా వీళ్ళని ఎంతో దోసుకొని తినేవారుగా ఉన్నారు. వారికి భయపడి వీళ్ళు దాంకొని ఉన్నప్పుడు ఈ గిద్యోను భయపడి, మనం పై వచనాలు మనం చూసినట్లయితే, గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా గానుగ చాటున ఉన్నప్పుడు దేవుడే మాట్లాడాడు. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిని ఎలా ఇదంతయు మాకేలా సంభవించను? దేవుడు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని గిద్యోను ఎంతో నిరాశ, నిస్పృహ, బాధతో మాట్లాడితే, అప్పుడు దేవుడు గిద్యోను బలపరిచి ఆ మిద్యానీయులను నీవు ఓడిస్తావు, తరుముతావని దేవుడు మాట్లాడి గిద్యోను బలపరిచాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. అలాగే మనము ఏ విషయంలోనూ భయపడకూడదని వాక్యం చెబుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో మన యొక్క వచనం చూసుకున్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా మనకు కనపడతాడు.
రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనం మనం చూసినట్లయితే, దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమనే దైవజనుడితో అనగా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలీషా భక్తుడు మనం కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సిరియా రాజు ఈ సిరియన్లు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమాచారం అంతా ఈ ఎలీషా ఇశ్రాయేల్ రాజుకు తెలియజేస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడి యుద్ధంలో ఓడిపోకుండా వారి సైన్యమును రక్షించుకుంటాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, ఇక్కడ ఎవరో మరి ఇశ్రాయేల్ రాజు సంబంధించిన గూఢచారి మనలో ఉన్నాడు, మన సమాచారం అంతా వారికి తెలియజేస్తున్నాడు అనగా, అప్పుడు ఒక సైన్యాధిపతి అంటాడు, మనలో ఎవరు లేరు, కానీ వాళ్ళ ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతనే దేవుని ఆత్మచేత ఇవన్నీ తెలియజేస్తున్నాడు అండి. అయితే ఆయనున్న ఆ సోమ్రాను పట్టణంలో వారందరినీ ముట్టడి వేయటానికి గుర్రములు రథములతో ఆయన్ను ఎదుర్కోవటానికి ఉన్నప్పుడు ఆ పనివాడు నిద్రలేసి బయటకు వచ్చి వారందరినీ చూసి భయపడి ఎలీషా తెలియజేసినప్పుడు, ఎలీషా భయపడకు, మన చుట్టూ అగ్ని రథములు గుర్రములు ఉన్నాయి, దేవాది దేవుడు మన కాపుదల ఉన్నాడని ప్రార్థన చేసి ఆ పనివాడు తెలుసుకున్నట్లు వాడు నేత్రములు తెరువమని దేవుడు దైవజనుడు ప్రార్థన చేయగా ఆ దైవజనుడు మరి ప్రార్థన ఆలకించి దేవుడు ఆ పనివాడు కళ్ళు తెరవబడతాయి అన్నీ చూశాడు. అలాగే మనం చూసినట్లయితే ఇవన్నీ దేవుని చిత్తంలో ఆయన ఏర్పాట్లో ఉన్నాయి. అలాగే దావీదు మహారాజును గురించి మనం చూసినట్లయితే దావీదు మహారాజు 2వ సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ దావీదుని గురించి దేవాది దేవుడు సెలవిచ్చిన మాటలు 6-7 వచనాలు మనం చూసుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇసుకినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. శత్రురాజులు వచ్చి తన కుటుంబాన్ని అలాగే తన కుమారులను తనకు కలిగిన మొత్తమును దోసుకొని పోతుంటే అక్కడున్న ప్రజలందరూ దావీదుని రాళ్లతో కొట్టి సంపుదామని రాళ్ళు రువ్వగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిమ్మట దావీదు ఏపోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏపోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. దావీదు ఏపోదును ధరించిన వాడై మళ్ళీ తనకు కలిగినదంతా మళ్ళీ తెచ్చుకున్నా. నేను ఈ దండును తరుముదమా, దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద విచారణ చేయగా, తరుముము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొందువు, తప్పక నీ వారందరినీ దక్కించుకొందువు అని సెలవిచ్చాను. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా కనిపెట్టుకునేవారు ఉండగా ఉండాలి. ఏపోదు అంటే దేవుని మార్గమును మనం విచారించుట, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం. ఏపోదును మనం ధరించిన వాడై దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుని బట్టి తనకు కలిగిన నష్టమంతా మళ్ళీ కూర్చుకున్నాడు. తన కుమారులను, తన భార్యలను, తనకు ఆస్తినంతా మళ్ళీ సమకూర్చుకున్నాడు. మనము ఈ భక్తులందరి జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుడు లేకుండా, దేవుడి సంకల్పము లేకుండా, దేవుని కృప లేకుండా వారు ఎన్నిక లేని వారు. అబ్రహాము విషయం తీసుకున్నా, యాకోబు జీవితాన్ని తీసుకున్నా, అలాగే యేసేపు జీవితాన్ని తీసుకున్నా, అలాగే మోషే, అలాగే మనం చూసినట్లయితే గిద్యోను, అలాగే దావీదు, వీరందరూ దేవుని పక్కన పెడితే వారు ఎన్నిక లేని వారు. ఎప్పుడైతే దేవుడు వారిని దర్శించాడో, దేవుడి సంకల్పం వారి పట్ల ఉన్నదో, దేవుని కృప వారికి తోడయిందో, వానికి ఎన్నిక చేయబడ్డారు. వారు ఎంతో దేవుని చేత ఆశీర్వదించబడి మన పితరులైన వారు ఎంతో మనకి ఆశీర్వాదకారకముగా ఉన్నారు. వారిని బట్టి మనం ఎంతో సంతోషించేవారు. మన పితరులు ఇలాగా దేవుడిని అత్తుకొని జీవించారు, మనము కూడా అలాగా జీవించాలి. దేవుడు ఆయన
సమాధానమునకు కర్త అని మనము వాక్యం చదువుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తునందు ముందుగా నిరీక్షణ మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు సాక్ష్యముగా ఏర్పడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది. దేవుని చిత్తము చొప్పున మన పితరులను అలాగా ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తము చొప్పున, ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని సాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. మన అర్హత యోగ్యత ఏమాత్రము కాదు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయ్యుండి. మనం ఎవరమే? గత కాలము దేవునికి అవిధేయులైన ఉన్నవారు. ఇక్కడ మనం చూసిన ఈ భక్తులందరూ అంతకుముందు దేవునికి అవిధేయులైన వారే. దేవునికి విధేయులుగా ఎవ్వరూ లేరు. ఎందుకంటే మన పితరుడైన ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి మనందరికీ పాపం వలన మరణము మనకు సంప్రాప్తించి ఉన్నది. అయితే దేవుడు కృపగల దేవుడు గనుక, మనల్ని ఆయన మహిమ కొరకు సృష్టించుకున్నవాడు కనుక, మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయనే మనల్ని తన చిత్తము చొప్పున, ఆయన దయా సంకల్పం చొప్పున, నిర్ణయం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఇక్కడ మనం చూసినట్లయితే భూనివాసులు, అలాగే పరలోక సేన, భూ నివాసులు తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఎన్నిక లేనివారే మనం చూసిన భక్తులందరూ. అయితే ఆయన పరలోక సేనల ఎడలను భూసేనల ఎడలను తన చిత్తము జరిగించిన వాడు. ఆయన చిత్తము, మన చిత్తము కాదు, ఆయన చిత్తమే మన ఎడల జరిగించాడు. అలాగే ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఎవ్వడు సమర్థుడు కాడు. ఇప్పుడు అబ్రహామును ఆయన పిలుచుకున్నాడు. ఆయన విశ్వాసుకి తండ్రిగా ఉన్నాడు. అది దేవుని నమ్మాడు అని ఆయన, అది నీతిగా ఎంచబడింది, దేవుని సంకల్పం అది. అలాగే యాకోబు విషయంలో, అలాగే యేసేపు విషయంలో మనం చూసుకున్న భక్తుల మోషే, అలాగే వీళ్ళందరూ గిద్యోను, మనం చూసుకున్న దావీదు, అందరి విషయంలో ఎవరు సమర్థులు కాదు. కానీ ఆయన ఎన్నిక చేసుకున్నాడు, వాళ్ళని ఆయన పిలుచుకున్నాడు, పవిత్రపరిచాడు, మహింపరిచారు. మనము రోమాపత్రికలో ఆ వాక్యం మనం చూడొచ్చు. ఆయన ఎవరిని పిలిచినో వారిని పరిశుద్ధపరిచినో, ఎవరిని పరిశుద్ధపరిచినో ఆయన వారిని మహింపరిచను. ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమ పొందాలి,
మన ద్వారా ఆయన ఘనత రావాలి. ఎందుకంటే మనల్ని ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన జీవంతో ఆయన శ్వాసతో మనల్ని సృజించాడు. మన పోలిక ఎవరిది? దేవునిది. మన జ్ఞానం ఎవరిది? దేవునిది. మనము అంత ఆధిక్యం పొందిన మనల్ని దేవుడు విడిచిపెట్టాలని అనుకోడు. కానీ దేవునికి మనకి మధ్య పాపము అడ్డం వచ్చినది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక దేవుడు పవిత్రుడు. అందువల్ల మనల్ని మళ్ళీ పవిత్రపరచాలంటే ఆయనే మళ్ళీ ఆ దేవాతి దేవుడు ఆ పరలోకములో ఆయన మళ్ళీ ఒక పాప శరీరమును ధరించుకొని లోకమునకు వచ్చి మనందరి నిమిత్తము అన్యాయమైన తీర్పు తీర్చబడి శిలువ మరణమునకు అప్పగించుకున్నాడు. ఆయన మరణించడం ద్వారా మనందరికీ ప్రయోజనము కలిగింది. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు రక్షణ నిరీక్షణ కలిగింది. ఏ నామమును బట్టి మనకి ఇంకా రక్షణ లేదు. ఈ నామమును బట్టి మనకు రక్షణ. అపోస్తుల కార్యాలు మనం చూడగలం. అందుకే ఆయన యోహాను సువార్తలో సెలవిచ్చాడు 14:6 నేనే మార్గమును జీవమును సత్యమును. మనం ఆ మార్గంలోకి రావాలంటే మన యోగ్యత అర్హత కాదు, కానీ దేవుని కృప, దేవుని సంకల్పము. మనందరము దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది ఆయన సంకల్పము, ఆయన కృప. అందువలన ఏంటంటే మనం ఇంకా దేని గురించి భయపడకూడదు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవమానం వస్తుంది, నిందలు వస్తుంది. అవన్నిటినీ మనం సహించేవారిగా భరించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి బట్టి, దేవుని ప్రేమను బట్టి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన ఎన్నో శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ అనుభవం లేనివాడు కాదు, కానీ ఆయన కూడా శ్రమపడి మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందువలన ఏంటంటే మనం ప్రభువును బట్టి మనము ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి. మనము కొన్ని విషయాల్లో దేవునికి విధేయులుగా ఉండవలసిన మనము అవిధేయులుగా ఉన్నప్పటికీ, మనం ఇప్పుడు ఈ భక్తులందరూ అవిధేయులే ఉన్నప్పటికీ ఆయన వారిని దర్శించి, ఆయన దయా సంకల్పం చొప్పున వారిని దర్శించి వారిని పవిత్రపరిచి ఆయన తన మహిమార్థంగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నువ్వేమి చేస్తున్నావని ఆయన చేయి పట్టుగల అడగగల ఎవడు? ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. అన్న సమూయేలు గ్రంథంలో 2వ వచనంలో మొదటి సమయం 2వదిన ఆమెన అన్న స్తుతించింది, నీ జ్ఞానము అనంతము, నీవు జనులను పరలోకమును పంపువాడివి, పరలోకం నుంచి పాతాళమునకు పంపువాడివి. అలాగా మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఘనపరిచేవారముగా మనం ఉండాలి. దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా శ్రమ పడ్డాడు. అందుకే ఆయన సెలవిచ్చాడు, ఈ లోకంలో మీకు శ్రమ అయినప్పటికీ మీరు భయపడకండి, నేను లోకమును జయించానన్నాడు. దేవుడు లోకమును జయించాడు. ఏ పాపము లేనివాడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవిత పరిశుద్ధము, ఆయన బోధ పరిశుద్ధము, ఆయన మరణము పునరుద్ధానము పరిశుద్ధము. ఆ సత్యమును నువ్వు తెలుసుకున్నావా? ఇంకా నీవు లోకంలోనే జీవిస్తూ ఉన్నావా? ఆయన పెందల కడనే లేచి మాట్లాడనై ఉండగా ఆయన్ని నువ్వు త్రోసివేస్తూ ఉన్నావు. నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు, కానీ నీవు దేవుని మాట విననల్లక ఉన్నావు. అందుకే మనము మలాకీ గ్రంథంలో చూస్తాము, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నేను మార్పు లేని వాడిని కనుక మీరు ఇంకా లయము కాలేదంటాడు. మనం ఇంకా నశించిపోకుండా ఉన్నామంటే దేవుని కృప. అందును బట్టి ఇంకేందంటే నీవు ఇంకా లోకంలో లోకంలో నీకు నష్టం ఉన్నది, అవమానం ఉన్నది, సిగ్గు ఉన్నది. ఎందుకంటే పాపం వలన అవమానం వస్తుంది, అది నీతి వలన జనులు ఘనతకెక్కుతారు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం. భక్తిహీనుల మీదకి పరలోకము నుండి దేవుని ఉగ్రత బయలుదేరికి రాకముందే నీవు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా, దేవుని కనికరము పొందేవాడుగా ఉంటే నువ్వెంతో ధన్యుడివి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఎప్పుడేమి జరుగునో ఎవరికి తెలియదు. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా
ఈ భక్తుల్లాగా మనము ధైర్యం తెచ్చుకొని మన సమస్యలన్నీ పక్కన పెట్టుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆయన రెక్కల కింద సురక్షితం ఉంటాయి. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములనైనా. మరి సర్వాధి